తమిళనాట రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, అవి అవినీతికి వ్యతిరేకంగా జరిగే ప్రజాస్వామ్య యుద్ధం అని టీవీకే అధినేత నటుడు విజయ్ ప్రకటించారు. మహాబలిపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన తన పార్టీ రాజకీయ వ్యూహాన్ని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, 234 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని విజయ్ ప్రకటించారు. మనం రాజీ పడే ప్రసక్తే లేదు, మన బలం ప్రజలే అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్రంలో పాతుకుపోయిన అవినీతిని అంతం చేసే సమయం ఆసన్నమైందని, దుష్ట శక్తులను ఎదిరించే ధైర్యం తమ పార్టీకి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి విజిల్ గుర్తును కేటాయించినట్లు ఈ సభలో విజయ్ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా గుర్తును ఆవిష్కరిస్తూ అవినీతి పరుల గుండెల్లో ఈ విజిల్ మోత నిద్ర లేకుండా చేస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో విజయ్ నటించిన గోట్ మరియు బిగిల్ సినిమాల్లోని విజిల్ పోడు పాటను గుర్తు చేస్తూ అభిమానులు సందడి చేశారు.